నీ వ్యాపారం అవ్వచ్చు, నీ వ్యవసాయం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు. ఒకసారి దెబ్బ తిన్నావంటే జాగ్రత్తగా జ్ఞానము తెలుసుకో. రెండోసారి కూడా దెబ్బ తిన్నావంటే ఇంకా జ్ఞానము పెంచుకో. మూడోసారి జ్ఞానముగా భావించి ఆ కర్మ చేసుకో. నీ పక్కవాడికి సలహా అడుగుకో. వాడి సలహా నీకు సరిపోతుందంటే ఆ సలహా నువ్వు పాటించు. లేదా నీకు తెలిసినంత వరకు ఆ జ్ఞానాన్ని, అవకాశాన్ని భావించుకో. పరమాత్ముడికి ప్రార్థించు. నిత్యము ప్రతి ఒక్క విషయంలో నేను ముందుంటాను ఆ పరమాత్మకు ప్రార్థనతో నువ్వు వహించు. తప్పకుండా ఆ పరమాత్మ నీకు మంచి సంకల్పం ఇస్తాడు. పైనున్న భగవంతుడి మీద భారము వదులు.